సెకండ్ హిట్ ఫోబియా పోయింది, కేర్ అవును కదా. అవును ఇప్పుడు ఈ థర్డ్ సినిమా అన్నది మీకు అంటే మూడో హ్యాట్రిక్ అంటున్నారు, అవును సార్. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా. ఈ హ్యాట్రిక్ అనేది మీకు భయపెడుతుందా, కెక్కిస్తుందా, లేకపోతే మనం ఎలాగా దీన్ని రేపు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏదైనా మీకు ఒక టెన్షన్ లాంటి ఫీల్ ఏదైనా ఉందా? లేదు నాకేంది సార్, నా సినిమా నాకు 10 రోజుల ముందు తెలిసిపోద్ది సార్ అవునా? పరిస్థితి ఏంటని. మీరు నా ఫేస్లో క్లియర్గా అర్థమైపోద్ది. నాకు చెన్నై లవ్ స్టోరీ సినిమా నాకు జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది సార్. అవునా? మళ్ళీ అదే నా కలెక్షన్స్ అనేది పరిస్థితులు, ఎంత కలెక్షన్స్ వస్తాయి ఏంటని. కానీ సినిమా నచ్చే విధానం ఒకటి ఉంటుంది కదా సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. రేపు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా వీళ్ళు చాలా కొత్తగా ప్రయత్నించారు, ఎమోషన్స్ చాలా కొత్తగా చెప్పారు, ఏదో మనం కొత్త సినిమా చూసాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళాం అనే ఫీలింగ్తోనే థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఎవ్వరే కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా బాగాలేదని అనలేరు సార్. ఐఎమ్ డ్యామ్ షూర్.